సీనియర్ అధ్యాపకులైనటువంటి జీఎం కనిష్ఠర్ గారు ఉలువ జిల్లా సంఘాన్ని కూడా వేదికపై నమస్కారం. గాంధీజీ ఇంటికి పురస్కరించుకొని వారిని స్మరించి గాంధీ గారు 2 పాయింట్లు చెప్తున్నాడు. శాంతి, అహింస. ఎప్పుడైతే శాంతి అహింసతో మనం ముందుకుంటామో, ప్రేమ తత్వంలో మనం ప్రేమను పంచితే ఆ ఊరు, ఆ గ్రామం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని వారు ఈ 2 కోణాలు తీసుకొని మోహన్ కరంచంద్ గాంధీగా మన మధ్యలో వివక్షతను పాల్గొనడానికి పూర్తి స్వతంత్రాన్ని తెచ్చి మన ఇండియాను భారతదేశం ప్రపంచ మట్టంలో నిలబడి విధంగా చేసిన మహనీయుడు గాంధీ మహాత్మా. గాంధీజీ గారి గాంధీ మహాత్మా ఒకే ఒక పేరు, మహాత్ముడు. అహింసో మహా అని వాక్యాన్ని తీసుకుని యుద్ధాల వల్ల, కొట్లాటల వల్ల మనకి ఎటువంటి స్వరాజ్యం రాదు. అదే టైంలో ఒక సైడు పటేల్ గారు, ఒక సైడు వీళ్ళందరూ మన్యం వీళ్ళందరూ క్రోషంగా ఉన్నారు. వాళ్ళు ఏంటి మన దేశంలో వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి అని ఆయా నాయకులు ఉద్భవిస్తే, కాదు మన సమస్యను శాంతియుతంగా చెప్తాము వాళ్ళకి అని చెప్పి సైమన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన గొప్ప త్యాగశీలి. ఆయన అక్కడ చదవడానికి వెళ్తే ఆయన సూట్ కేసును ఆయన నల్లవాడు అని బయటకు తెలియజేసి, అదే స్టేషన్లో ఈరోజు వాళ్ళు స్మారక చిహ్నంగా పెట్టుకున్నారు. పోయిన వారమే వాళ్ళ ఆ దేశంలో ఆ స్టేషన్కి ఆయన పేరు పెట్టుకున్నారు, ఆయన విగ్రహం పెట్టారు. అలాంటి గొప్ప. ఇప్పుడు మనం కొట్టాలలో ఏమీ సాధించలేము. ప్రేమను పంచండి, శాంతియుతంగా ఉంటే మనిషి మధ్యన సహజీవనం ముందుకు పోతే సమాజం కానీ దేశం కానీ పురోగతి పెరుగుతుంది అని ఆయన ఆత్మకథలో రాశారు. నేను 2006 వారి సమాధిని దర్శించడం జరిగింది. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఒక గంట పెట్టుకొని పుట్టుకుంటూ హే రామ్ హే రామ్ హే రామ్ ఏ మంత్రాన్ని ఆయన కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. 2006లోనే నేను ఢిల్లీకి వెళ్ళి వారి సమాధి దర్శించడం జరిగింది. వారికి మనశ్శాంతి కలగాలని వారికి సమాధి చుట్టూ తిరిగారు, ప్రదర్శన చేశారు. మీలో 5వ తరగతిలో 9లో తెలియదు, మామూలుగా ఇట్లా చెప్పి గాంధీ ఏం చేస్తేనే 2 నిమిషాలు మౌనం పాటిస్తేనే
మీటింగ్ రాగానే మీకు ఈరోజు మనము గాంధీ జయంతి గారి జరుపుకుంటున్నాము. ఈ యొక్క భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన పెద్దలు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ గారు, మరియు సీనియర్ అధ్యాపకులు ఉన్నటువంటి ఉల్వజరావు సార్ గారు, మరియు మల్లేష్ సార్ గారు, మరియు శ్రీధర్మూర్తి సార్ గారు, బాలు సార్ గారు, మరియు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనము సెలవులు అక్టోబర్ 2వ తేదీ జరుపుకోవాల్సిన కారణంగా మనం ఈరోజు సెలవులు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మనము ఇంత చక్కగా నవ్వుకుంటున్నామంటే, గిరికలేస్తున్నామంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనము ఎన్నో త్యాగాలు చేసి వారు ఈ విధంగా మన కోసము ఎన్నో స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అహింస మార్గం పాల్గొని జైల్లోకి వెళ్ళి నిద్ర లేకుండా గడిపి వారి యొక్క కృషిని మనం ఈరోజు సంతోషం జరుపుకుంటున్నాము. ఈరోజు వారు ముందుకు జరుపుకోవాలంటే ముందుగా వారి యొక్క తల్లిదండ్రులను స్మరించుకోవాలి. వారి యొక్క తల్లిదండ్రులు పుత్రిబాయి గారు మరియు కరంచంద్ గారు వారి యొక్క తల్లిదండ్రులు. మొట్టమొదటిగా గాంధీజీ గారిని మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా 1869 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచే గాంధీజీ గారికి ఎన్నో అహింస మార్గాలు, ఎన్నో నాటకాలు విని అక్కడి నుంచే తన దేశం కోసం ఎంతో సేవ చేయాలి, ఎన్నో పోరాటాలు చేయాలి. స్వాతంత్రంలో మనం బ్రిటిష్ వారు ఎన్నో విధాలుగా మన భారతీయుల్ని ఇబ్బందులు గురి చేస్తారని తెలుసుకొని దానికోసము వారు ఎన్నో దేశాలకు వెళ్ళి, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు వెళ్ళి ఎన్నో శిక్షణ పొంది వారు మన దేశానికి నల్ల జాతులని మనని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దానికోసము మొట్టమొదటిగా మనకి దేశ నాయకుల్లో గాంధీ గారు కూడా మన స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వారికి ఎన్నో అహింస మార్గంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహాలు పాల్గొన్నందుకు వారికి 1920 సంవత్సరంలో మహాత్మా అనే బిరుదుతో సత్కరించారు. అంటే మహానుభావుడు, అంటే దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, అంటే మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయం కూడా వారికి ఈ యొక్క మహాత్మా గాంధీ అని బిరుదుతో సత్కరించారు. మనం జాతిపితగా కూడా గాంధీ గారిని కొలుచుకుంటున్నాము. అంటే అటువంటి గొప్ప వ్యక్తులు, అంటే మహాత్ముడు అంటే ఎవరు? దేవుడితో సమానం. అంటే గాంధీజీ గారిని మహాత్ముడితో పోల్చారు. ఎందుకు? వారు చేసిన పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొనే విధానము, ప్రజల్లో కలిగించే విధానాలు, దానికోసము మనము గాంధీజీ గారిని ఈరోజు తలుచుకుంటున్నాం. అంటే వారు ఎప్పుడో 1945 సంవత్సరంలో జనవరి 30వ తేదీన, అంటే 1948 స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత 1948లో జనవరి 30న వారు మరణించినప్పటికీ ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటున్నాం. అంటే ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. స్వతంత్రం వచ్చి కూడా మనకి ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. ఎంతో మంది మన తాత లాంటి వాళ్ళు ఎంతో వెళ్ళిపోయారు. కానీ మనం ఇప్పుడు కూడా వారిని స్మరించుకుంటున్నామంటే వారు చేసిన సేవ, పోరాటాలు అనేవి మనం గుర్తించుకోవాలి. తపన మనలో ఉండాలి. అంతేగాని కొన్ని మొబైల్ చూసుకోవడం వల్ల మనకి ఎటువంటి రాదు. అటువంటి చేసుకుంటాను. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎక్కడే చూసుకోండి, మీ స్కూళ్ళలో కానీ. సభాధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే నాతోటి అధ్యాపకులకి ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. పిల్లలకు కూడా అలాగే. ఇప్పుడు గాంధీ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. ఎప్పుడో జరుపుకోవాలి, అక్టోబర్ 2 జరుపుకోవాలి. ఎందుకు ఈరోజు జరుపుకుంటున్నాము? కాబట్టి మీ నుంచి ఇప్పుడు మనం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో జరుపుకోవడానికి వెళ్తారు. కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇప్పుడు మీరు కూడా సార్ మీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? కేవలం ఒక పాస్ పర్సెంటేజ్. ఆ పాస్ పర్సెంటేజ్ మీరు ఇచ్చినట్లయితే మీరు సార్ని నిజంగా గౌరవించినట్లయితే, మీరు ఫెయిల్ అయిన అనుకో, అంటే అనుకోకుండా ఫెయిల్ అయ్యేది వేరు, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యే పరిస్థితులు వేరు. కానీ మీకు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా చూస్తున్నాడు. అలాగే మిమ్మల్ని తిడుతూ ఉంటాడు ఎప్పుడైనా. కానీ ఎందుకు తిడతాడు? ఈ 2 సంవత్సరాలు కష్టపడితే తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీకైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇదే బేస్ పైన సార్ చెప్తా ఉన్నాడు మీకు, మీరు ఇంటర్మీడియట్ అయిపోతున్న జాబ్ చేయాలంటే నా దగ్గరికి రండి అని. ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళందరితో సార్ అప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి. అంటే వొకేషనల్ వృత్తి విద్యార్థులకు ఇంటర్మీడియట్ అయిపోతేనే చేసుకోవచ్చు, లేదా చదువు కొనసాగించాలనుకున్నా కొనసాగించవచ్చు.
కాబట్టి మీకు ఇటువంటి ప్రిన్సిపల్ మీకు దొరకడం అనేది మీ అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమీ లేకపోయినా నా దగ్గరికి రండి అంటున్నాడు. అంటే అక్కడ ఆయన కృషి అనేది వెనుక అనేది ఆయన ఏం చేస్తున్నాడో, కానీ నా పిల్లవాళ్ళు అంటే నా కాలేజీలో చదివిన పిల్లవాళ్ళు కనీసం బయట అంటే ఇబ్బందిగా ఉండకూడదు. అంటే బయట తిరిగినప్పుడు మనకి ఇబ్బంది కదా, ఏం పని లేకుండా తిరిగితే ఎన్ని రోజులు తిరుగుతాం చెప్పండి. ఏదో పని చేసినా అంటే బయటకు వెళ్ళాలంటే మీకు 10,000 నుంచి 15,000 20,000. ఆ తర్వాత ఏమి మిమ్మల్ని అక్కడ సెట్ చేసిన తర్వాత మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ యొక్క తెలివితేటలను బట్టి, అక్కడ ఉండే మీరు చేసేదాని పనిని బట్టి మీకు జీతం అనేది పెరుగుతూ ఉంటుంది. మీ తర్వాత మీకు నైపుణ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా అంటే కాలేజీకి ఏది కావాలన్నా మీరు ఇప్పుడు ఇంకోటి మీకు సంతోషకరమైన వార్త, డిసెంబర్లో కాలేజ్ డే అన్నాడు. కాలేజ్ డే చేయడానికి ఆ రోజు అనుసరించవలసిన పద్ధతులు కూడా చాలా నిన్న వాళ్ళు చేసినారు. అది ఎలా చేసినారు అనేది మీరు కొంతమంది ఉన్న వాళ్ళు చూసినారు. దానికంటే మనది జిఎఫ్సి సార్ నిన్ననే అన్నాడు, మనది ఇంకా ఇంకో రేంజ్లో ఉండాలన్నాడు. అంటే ఎట్లా మన పిల్లవాళ్ళు బాగా చేస్తారు సార్ అంటే ప్రిన్సిపల్ సార్ దానికంటేనే జిఎఫ్సి సార్ మీరు అని ఏమేమి కావాలో మీరు చెప్పండి, నేను కంపల్సరీ ఫాలోఅప్ చేస్తాను దాన్ని అన్నాడు. అంటే ఏమి ప్రిన్సిపల్ సార్ మనం ఏం చెప్పినా కూడా కాదు, కానీ ఆయన కావాల్సింది ఒకటే, మీరు రెగ్యులర్గా కాలేజీకి రావడము, క్రమశిక్షణతో ఉండి పాస్ పర్సెంటేజ్ తీసుకొస్తే ఆయన మిమ్మల్ని ఏది అడిగినా కూడా కాదనకుండా చేస్తాడని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం నిజంగానే మీకోసం కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మాట్లాడి పెట్టారు. కంపెనీస్ ఇక్కడ రానక్కర్లేదు, మీరు మీ రెజ్యూమ్ తీసుకెళ్తే చాలు, ఖచ్చితంగా మీకు జాబ్ ఇచ్చిపోతారు. కాలేజీలో జాబ్ వేలా, ఐటీఐలో జాబ్ వేలా, ప్రిన్సిపాల్ సార్ డాక్టర్ లయన్ నాగస్వామి నాయక్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ లెక్చరర్ అయినటువంటి మల్లికార్జున సార్ గారికి, చిన్నమల్లి సార్ గారికి, బాలు సార్ గారికి, మరియు శ్రీధర్మూర్తి సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ అడ్వాన్స్ గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో గత సంవత్సరంలో ఫేర్వెల్ డే బ్రహ్మాండం జరిగింది. ఫేర్వెల్ డే గురించి రివ్యూ చేస్తే ప్రిన్సిపాల్ సార్ గారు అందరూ నో అన్నారు. నేను మాత్రం సార్ జరిపే తీరాలి అన్నాను. ఎందుకు అన్నాను అంటే మన పిల్లల గురించి నాకు మిగతా సార్ కంటే నాకు ఎక్కువ, ఎందుకంటే నేను వాళ్ళని కొడుతుంటాను, తిడుతుంటాను. కానీ మేము కోరుకునేది ఒకటే, మేము ఎంత కష్టపడైనా ఎంత ఖర్చు పెట్టైనా ఫేర్వెల్ డే జరపాలి అని ప్రిన్సిపాల్ సార్ గారికి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మన పిల్లలు ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. నిన్న చూసాం, ఎటువంటి వాన వచ్చినా, నేచురల్ క్లామిటీస్ డిస్టర్బెన్స్ అయినా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 5 గంటల వరకు ప్రోగ్రామ్ జరిగింది. కానీ మన ప్రోగ్రామ్ 5 గంటల వరకు ఎందుకు జరగలేదు? జస్ట్ ఇమాజిన్, నేను మిమ్మల్ని తప్పబట్టడం లేదు, మన వాళ్ళందరూ మంచోళ్ళే. కొంతమంది పోరం పోగులు ఒక 5-6 మంది వల్ల మొత్తం